ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. జూలై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించగా ల్యాబ్ జూలై 17న నివేదిక ఇచ్చింది. అందులో లడ్డూలో వినియోగించిన పదార్థాలను వెల్లడించారు. ఆ ల్యాబ్ రిపోర్టు ప్రకారం లడ్డూలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి మరో కాంట్రవర్సీకి తెరతీసింది. లడ్డూ రుచి, వాసన, నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టిన టీటీడీ లడ్డూ తయారీలో నాణ్యత లేని నెయ్యి కారణమని గుర్తించింది. నెయ్యి సరఫరా చేస్తున్న సప్లయర్స్పై కొరడా జుళిపిస్తే లడ్డూ తయారీకి నాసిరకం సరుకులు, యానిమల్ ఫ్యాట్ వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో కాంట్రవర్సీ అయింది. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. కడాన ప్రసాదాల్లో కూడా ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి.